నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇంకా రబీ సీజన్ స్టార్ట్ అవుతున్నా కూడా ఇంకా రోడ్ల మీదనే కొననటువంటి పంట ధాన్యాలు, తర్వాత పింఛన్లకు సంబంధించినటువంటి విషయం, అసలు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో పాటు మన గెస్ట్ రాకేష్ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకుడు. అన్న నమస్తే. నమస్తే. అంటే అన్న ఇప్పటికీ ఇక సివిల్ సప్లై మంత్రి అయితే మొత్తం గునేష్నం అంటున్నాడు, రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా చూడొచ్చు అన్న? అంటే ఇప్పటి కళ్ళాలల్లా ఉన్నటువంటి రైతు కన్నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి, పంటకు సంబంధించిన ధాన్యం కాకుండా. కలెక్షన్లలో పడ్డ కాంగ్రెస్ పార్టీకి రైతు కన్నీళ్లు కనిపించట్లేదు. సివిల్ సప్లై మంత్రి చెప్పిండు కదా, ఈ రాష్ట్రంలో 1,42,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పిండు. కానీ ఇప్పటివరకు వాళ్ళు కొనుగోలు చేసింది 70 లక్షల మెట్రిక్ టన్నులే అన్నారు. కేంద్రం తీసుకుంటా అన్నది 50 లక్షల మెట్రిక్ టన్నులే అంటుండు. అంటే మిగతా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు రైతు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితే, కానీ కాంగ్రెస్ పార్టీ కొనే పరిస్థితిలో లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే పండిన ప్రతి గింజను కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని, ఈ 2.5 years కాదు, మొత్తం అది మా 10 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి ప్రజల ముందర పెట్టు. అప్పుడేని వడ్లు పండినాయి, ఇప్పుడు కాకపోతే 15 సంవత్సరాలు పెట్టు. తెలుసే కదా ప్రజలకు, కేసీఆర్ రాకముందు ఎంత పంట పండింది, కేసీఆర్ వచ్చిన తర్వాత పంట పండింది, ఎంత కొన్నాడు, ఎంత అమ్మిర్రు అనేది తెలుస్తుంది కదా. లెక్క బయట పెట్టుర్రి. మీరే ప్రభుత్వం కదా, నేను చెప్పమంటుంది మీదేం ప్రైవేట్ లెక్క కాదు కదా. బయట పెట్టమంటున్నది ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసినటువంటి లెక్కనే బయట పెట్టమంటున్నా. దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్ట. అంటే ఇప్పుడు సడన్గా ఈ సంవత్సరం పంట ఎక్కువ పెరిగింది, ఎక్కువ పండింది, మరి దాంట్లో మేము ఏం చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నాం. దాంట్లోనూ మీరు ప్రతిదాన్ని ఏలిపెట్టి చూపించి అది ఇది అని చెప్పి అన్నోడు కరెక్ట్ కాదు కదా. ఉదయ్ కిరణ్ గారు, నేను అడుగుతుంది ఏంటంటే, ఒకటి ఇప్పటి పంట కాదు, మొత్తం 15 ఏళ్ళకించి రాష్ట్రంలో ఎంత పంట పడినది, ఎంత కొన్నారు, 15 ఏళ్ళది బయట పెట్టబ్బా. గతంలో కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళది, ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళది, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళది, మొత్తం 15 ఏళ్ళది బయట పెట్టి తెలిసిపోతాయి కదా లెక్క. కుల్ల అవుతాయి కదా. నీకేమైతుంది? అంతకుముందు పంట ఎంత పడినది, మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే మొత్తానికి మొత్తం 24 hours ఉచిత కరెంటు కావచ్చు, దీంతో పంట ఉత్పత్తి ఎంత పెరిగిందని తేలిపోతాయి కదా. ఏదో జిల్లా ఎందుకు? స్పష్టంగా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ. మహబూబ్ నగర్ జిల్లాలో 2010 నుంచి 2026 వరకు లెక్క బయట పెట్టమన్నారు, కుల్ల అయిపోతాయి కదా. గతంలో మహబూబ్ నగర్ లో ఏం పండింది, మహబూబ్ నగర్ లో రాసిన పాటలు ఏందండి? పల్లెన కన్నీరు పెట్టే పాలమూరులోన, పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పేసి పాటలు రాసుకున్నారు. పాటలు కైకట్టి ఎందుకు రాసుకున్నారు? ఆ రోజు కళాకారులు అక్కడ జరిగిందే రాసుకున్నారు కదా. వలసల జిల్లాగా మారిపోయినటువంటి జిల్లాను ఈరోజు అద్భుతమైన ప్రగతిశీల జిల్లాగా మార్చింది. అంటే మహబూబ్నగర్ని మేము ప్రగతిశీల అంటున్నారు. రేవంత్ రెడ్డి రీసెంట్ గా పాలమూరు రంగారెడ్డి దగ్గరికి పోయి మొత్తానికి ముంచింది కేసీఆర్ మహబూబ్నగర్లో అడుగు పెట్టని అంటుండ్రు. ఆయన ఆల్రెడీ తరిమి కొట్టిర్రు అడిగించి, ఒకసారి కొడంగల్ నుంచి వాళ్ళు ఓడగొట్టిర్రు. మళ్ళీ ముఖ్యమంత్రి అయింది కాబట్టి అడిగిపోయింది. అంతకుముందు ఎడికొచ్చింది మల్కాజ్గిరికి వలస రాలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే, పాలమూరు ప్రజలకు కూడా స్పష్టత ఉంది. రాబోయే కాలంలో వీళ్ళు అబద్ధాలు చెప్పి, జూటా మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు స్పష్టత వచ్చింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు రాబోయే కాలంలో కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమవుతుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు, బీఆర్ఎస్ పార్టీ బలంగా కొట్లాడతలేదు, అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బలంగా లేకపోవడమే కారణమా? కేసీఆర్ గారు కృష్ణా నీటి గురించి నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు స్పష్టంగా ఒక మాట చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు, మీకు 2.5 సంవత్సరాల సమయం ఇస్తా, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేయండి, చేయనప్పుడు మాత్రమే మేము ప్రజల్లోకి వస్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారానే ఏదైనా కానీ మనం ఫలితాలు పొందొచ్చు తప్పితే, ప్రజాస్వామ్యానికి అంతిమంగా నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు అన్ని కూడా ప్రజలే. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే, వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నిటి కూడా నమ్మేయడానికి చాలా జిమ్మిక్లు, లాజిక్లు పనిచేశారు. ఎందుకంటే వాళ్ళకు కలిసి వచ్చినటువంటి ఎల్లో మీడియా చాలా వరకు వాళ్ళకు ప్రోత్సాహం అందించింది. ఈ రోజు కూడా నేనేమంటుంటే, ఆ రోజు కేసీఆర్ గారు అమ్ముతేనేమో భూముల అమ్మకం జరుగుతుంది అన్నారు, ఈ రోజేమో అద్భుతమైన ధరలు వస్తున్నాయని రాష్ట్రం. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళ ద్వంద్వ వైఖరి అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజల కష్టాలు మీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ ఈరోజు ప్రజల్లో మ్యాక్సిమం, అంటే తెలంగాణలో ఈ రోజు ఉన్నటువంటి ఒక 5 కోట్ల ప్రజలు నివాసం కొనసాగిస్తుంటే దాంట్లో నుంచి 3.5 కోట్లు గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామాల్లో కావాల్సింది ఏంటండి? 24 గంటల కరెంటు,
వాళ్ళకి కావాల్సిన యూరియా, రైతు బంధు, రైతు బీమా ఇస్తురుగా పండిన దాన్ని కొనుగోలు చేయడం. ఇస్తురుగా ఏడిచ్చారు, ఎక్కడికి పోయి అడుగుదాం. ప్రభుత్వం మరి డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రభుత్వం మాటలు నమ్మినప్పుడు ఇక ప్రజలను అడుగుడు ఎందుకు? ప్రభుత్వాన్ని నమ్మండి, మమ్మల్ని ప్రశ్నించడం దీనికి కాదు. వాళ్ళ వెనక మీరు పైసలు ఇచ్చి నడిపిస్తారు అనేది కూడా పెద్ద చర్చ. నేను ఒకటే అంటున్నా, నువ్వు పైసలు ఇస్తలేవనే ప్రజలు నడుస్తుంటే దానికి నాయకత్వం మేము వహిస్తున్నాం. మేము ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తామని కదా. లగచర్లలో ఎవరు పైసలు ఇచ్చారండి వాళ్ళకు? లగచర్ల రైతులు ఎందుకు వచ్చారు తెలంగాణ భవన్ కు? ఎందుకు పోరాటం చేస్తారు? మూసీ రివర్ ఫ్రంట్ ఇండ్లు ఎవరికి కూలగొట్టినావు? హైడ్రా పేరు చెప్పి ఎవరికి కూలగొడుతున్నావు నువ్వు? వెలుగుమట్లలో ఎవరి ఇండ్లు కూలగొట్టినావు? ప్రజలందరి కష్టాల్లో ఉన్నప్పుడే కదా నాయకత్వం వహించాల్సింది, వాళ్ళకు మార్గనిర్దేశం చేయాల్సింది కదా. అది కేసీఆర్ గారి బ్లడ్ లో ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏ రోజైతే తనకు నాయకత్వం కావాలన్న రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసినాం. మేమంతా ఆ రోజు విద్యార్థులం, 20 ఏళ్ళ పిల్లలం మేము. కాబట్టి 25 ఏళ్ళుగా కేసీఆర్ గారి నాయకత్వం చూస్తున్నాం. ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. గతంలో ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఎక్కడన్నా నిన్న మీరు రైతు బంధు పథకం కేసీఆర్ గారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. రైతు బీమా పథకం కేసీఆర్ గారు ఫస్ట్ తెచ్చారు ఈ దేశంలో. మిషన్ భాగీరథ కేసీఆర్ గారు ఫస్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఉచిత కరెంటు ఉండే కావచ్చు కానీ 24 గంటలు లేకుండే కదా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఒక మార్గనిర్దేశం ఎందుకు చేశారని చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంది. ఇప్పుడు మిషన్ కాకతీయ చేపట్టినాం, అంతకుముందు లేకుండే. జల్ సంరక్షణ యోజన కేంద్రమే తీసుకున్నది. మిషన్ భాగీరథ అని చేపట్టినాం, ప్రధాని గారే ఓపెన్ చేసారు. హర్ఘర్ జల్ అన్నారు. రైతు బంధు అన్నాం, కిసాన్ సమ్మాన్ యోజన అని పేరు పెట్టారు. కాబట్టి నేనేమంటా, అది షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, ఒంటరి మహిళా పింఛన్లు కావచ్చు, ఏది తీసుకున్నా దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి ఆలోచన విధానం. అంటే ఇక మొత్తానికి ఒక మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రం సోషల్ మీడియా. ఎన్ని ఛానళ్ళు ఉంటాయంటే నిజంగా రాకేష్ అన్న నిజం చెప్పాలి దీని మీద. అంటే ఎన్ని కోట్లు, 100 కోట్లు అంటారు, 120 కోట్లు అంటారు ఒక సోషల్ మీడియా మీద. అంటే టీ న్యూస్ అంటే నమస్తే తెలంగాణ అంటే మీదే, టైమ్ ఆఫ్ తెలంగాణ అనేది మీదే. ఇంక సోషల్ మీడియా మీద ఒక మంత్రి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అంటే బాగానే ఖర్చు పెడుతున్నాడు. ఎన్ని ఉంటాయన్న? మీకు ఒక మాట చెప్తున్నా, సోషల్ మీడియా మీద ఇప్పుడు నువ్వు చేసే పనిలో సంపూర్ణ విశ్వాసం నీకున్నప్పుడు మీడియా మీద పడేయాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ప్రధాన మీడియా స్రవంతిలో ఉన్నాయన్నిటి కూడా మీరు కొనుగోలు చేశారు. దానికి కొన్ని పచ్చపత్రికలని చెప్పాను. ఆ పత్రికల గురించి అవాకులు చవాకులు పేలేటి అన్ని వాటి పేర్లు చెప్పను. పేర్లు చెప్పమంటే కూడా చెప్తాం, కానీ అవసరం వచ్చినప్పుడు సందర్భానుసారంగా పోవడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ జరుగుతుంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రజలు లేదే చూస్తారా ఇప్పుడు. కాబట్టి ప్రజలు జరిగిన నష్టాన్ని కష్టానికి నాయకత్వం వహించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఒక దిక్కుగా జమ కావడం జరుగుతుంది. అది కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చేశారు, ఈరోజు ప్రజల కష్టాల్లో కూడా చేస్తున్నారు. అంటే నిజంగా అంటే మీరు టాపిక్ డివైడ్ చేశారు. మీకు అసలు కేటీఆర్ మరియు హరీష్ రావు ఇద్దరు డివైడ్ అయ్యి ఒక మీడియా సంస్థలను, డిజిటల్ మీడియా సంస్థలను కాంగ్రెస్ పార్టీని తిట్టడానికే కొంతమందిని రెడీ చేసిర్రు, వదిలిరు పబ్లిక్ లాగా అని మంత్రి శ్రీధర్ బాబు డైరెక్ట్ చెప్పిండు. మీకు ఒక మాట చెప్తున్నా అండి, ఈరోజు నేను మీడియాలో రోజు డిస్కషన్, నేను 20 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ దీంట్లోనే మనగడ సాగిస్తున్నాను. కాబట్టి మాలో తెలంగాణ భావజాలం ఉంది, భారతదేశం అంటే మాకు ఒక నమ్మకం ఉంది, తెలంగాణ అంటే ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పాల్సింది ఏంది, మన అసెంబ్లీలో కేటీఆర్ గారు స్పష్టంగా అడగడం జరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, మీ సెక్రటరీకి చెప్పిన దానికి, ఐటీ సెక్రటరీ చెప్పిన దానికి మీరు అసెంబ్లీలో ఇస్తున్న సమాధానానికి పొంతనుందా అని అడిగారు. దానికి సమాధానం చెప్పాలి. అదే విధంగా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, యూరియా దొరుకుతుందా? ఏడికి పోదాం? పెద్దపల్లి పోదామా, మంతిని పోదామా, రామగుండం పోదామా, మంచిర్యాల పోదామా? అవన్నీ కవర్ చేసింది మీ మీడియానే అంటగా. అదే నేనేమంటున్నా అంటే మీ యూరియాని కూడా మా మీడియానే కవర్ చేస్తుందా? పబ్లిక్ బైట్స్ అన్ని. అదే నేనేమంటున్నా అంటే యూరియా కాడ చెప్పులు కూడా మేమే పెడుతున్నాం, అన్ని బీఆర్ఎస్ వాళ్ళ చెప్పులేనా? నేనేమంటున్నా అంటే మరి మీడియా అంటే మాదంటారు, మరి చెప్పులు ఎవరి చెప్పాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి అన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుడు, శిలాపలకాలు వాతుడు తప్పితే ఆయన చేస్తున్న పని ఏం లేదు. ఆయన చేసిన ఒక్క సంక్షేమ పథకం గురించి కూడా ఆయన చెప్పుకోలేడు. యంగ్ ఇండియా స్కూల్ అన్నారు, ఎన్ని స్టార్ట్ చేశారు? 2.5 ఏళ్ళ నిన్న ఓపెన్ చేసింది. ఏంది అది? ఆల్రెడీ ఉన్న బంగ్లాకు సున్నాలేసాడా? ఇప్పుడు మీరు హైదరాబాద్లో తిరుగురు, ఏడ చూసినా కానీ ఫ్లైఓవర్ల కింద బొమ్మలు వేసి ఉంటాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారికి బొమ్మలు వేసే దుకాణం ఉండే, ఇప్పుడు అదే దుకాణానికి బొమ్మలు వేయడానికి ఇచ్చారు తప్పితే ఇంకోటి ఏం లేదు. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడు 40 ఫ్లైఓవర్లు కట్టిండు. ఆ 40 ఫ్లైఓవర్లో
కంప్లీట్ అయిన దానికి రిబ్బన్ కట్ చేస్తున్నావు తప్పితే సరే మేడ్చల్ రూట్కో ఫ్లైఓవర్ ఉన్నది మరి నువ్వు కంప్లీట్ చేయాలి కదా 2.5 ఏళ్ళు ఉప్పల్ రోడ్కో ఫ్లైఓవర్ నువ్వు కంప్లీట్ చేయాలి కదా. నేనేమంటా మా కరీంనగర్కు మొత్తం ఏది ఆర్మీ ల్యాండ్ అన్ని తీసుకున్నావు నువ్వు, మా పెద్దపల్లి రూట్కు గోవర్ఖాన్ రూట్కు నువ్వు బ్రిడ్జ్ ఎత్తాను, ఎన్ని పిల్లర్లు తీసినావు నువ్వు బ్రిడ్జి కంప్లీట్ దేవుడు ఎరుగు ఎన్ని పిల్లర్లు తీసినావు. మొన్న నేనేమంటున్నా అంటే మా తెలంగాణ భవన్ ముందర కూడా మొత్తం గుంతలు తీసి పెట్టిండు. నేనేమంటున్నా అంటే దానికి నువ్వు ఎన్ని పిల్లర్లు పోసినావు, ఎంత వర్క్ అయింది నీకు. ఇప్పుడు మేము సెక్రటరియట్ 2 ఏళ్ళలో కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం 3 ఏళ్ళలో కట్టిండు. మరి నువ్వు 2.5 ఏళ్ళలో కట్టింది చూపెట్టు. ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నావు కట్టినావా, ఏది మీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నావు కట్టినవా, యంగ్ ఇండియా స్కూల్ అన్నావు కట్టినవా, నువ్వు కట్టింది చూపెట్టు. కొత్తదేం అడుగుతలే, నువ్వు కడితే కంప్లీట్ అయితే చూపెట్టు. అది లేకుండా ఎంతసేపు కేసీఆర్ని తిట్టుకుంటా కేటీఆర్ని తిట్టుకుంటా హరీష్ రావుని తిట్టుకుంటా బతుకుతా అంటే నీ ఇష్టం. అది అంటే తప్పులేందో తిడుతున్నా. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు నీ పరిపాలన శాతకాక ఎందుకు శాతనెత్తలేదు దానికి కూడా నేను ఒకటే చెప్తా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనసాగాలంటే ఏ ప్రభుత్వం కానీ మనుగడ సాగించాలంటే దానికి కొన్ని ఆర్థిక వనరులు ఉంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకున్న తర్వాత దాంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఏంటి జిఎస్టీ ఒకప్పుడు ఇండియాలో నెంబర్ 1 ఉండే, ఈరోజు లాస్ట్ 28వ స్థానానికి వెళ్ళాం మనం. అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉండే, భూముల అమ్మకాలు కొనుగోలు రియల్ ఎస్టేట్ కావచ్చు, అవన్నీ కూడా పడిపోయినాయి ఈరోజు మీరు చెప్తున్న లెక్కనే. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్, కొత్త వెహికల్ కొనుగోలు చేయడం, దాంతో ట్యాక్స్ రావడం, అది తగ్గిపోయింది. మీకు వస్తున్న ఇన్కమ్ ఏంది, ఏదైతే ఉన్నదో లిక్కర్ మీద ఒకదాని మీద ఇంకోటి లేదు. ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఎంప్లాయీస్ మీటింగ్ పోయి నేను నా బట్టలు చింపుకోరు నా తను ఏం లేవని 2 చేతులు లేవచ్చు. అంతకుముందు ఏం చెప్పిండు, నేను ఢిల్లీకి అప్పుకు పోతే నేను చెప్పుల దొంగలు ఎక్కువ చూస్తారు అని ఆయనే చెప్పాను. ఇంకో మాట ఏం చెప్పిండు, ఈ రాష్ట్రానికి మంత్రిని నడిపేయాలంటే 18,500 కోట్లు అవుతాయి, కానీ ఖర్చు వచ్చేసి 23,000 కోట్లు ఉన్నది అని చెప్పిన లెక్కలే కదా. 3,500 కోట్లు ఏడికేం అంటే మీరు అప్పులు చేసిరు, మీరు అప్పులు చేసినందుకు మరి నాకు ఏడ పైసలు దొరుకుతలేవు, కేసీఆర్ చేసిపోయింది అంటున్నాయన. ఉదయ్ గారు ఒక మాట చెప్తాను, నేను ఇల్లు కొనుక్కున్నా. ఇల్లు కొనుక్కున్నప్పుడు నేను హౌసింగ్ లోన్ తీసుకుంటా. హౌసింగ్ లోన్ నా ఇన్కమ్ లేని ఇస్తారా, ఇన్కమ్ నాకు కట్టే కెపాసిటీ ఉన్నప్పుడే నాకు లోన్ ఇస్తారు. కేసీఆర్ గారు చేసింది ఏంది, అద్భుతమైన పంటను పండియడం ద్వారా. గతంలో ఏదైతే ఒక 60 లక్షల 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేదాన్ని 1,50,000 అంటే మెట్రిక్ టన్నులకు ఒక కాపుకు 2 కాపులు కలుపుకుంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుపోయింది. ఏంది, ఓన్లీ వరినే. వరి ఇండియా మొత్తంలో నెంబర్ 1 అయింది. మక్కలలో పెరిగింది, మిర్చిలో పెరిగింది, పత్తిలో పెరిగింది, అన్నిట్లలో పెరిగినాయి. పెరిగినప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. నేను చెప్పింది కదా, ఆర్బీఐ చెప్పింది. కేసీఆర్ గారు తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఏదైతే లోన్ తీసుకుంటుండో దాన్ని మొత్తం కూడా 69% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినామండి. ఆ కంప్లీట్ చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ జేబులు ఉందా, నా జేబులు ఉందా, కేసీఆర్ గారితో ఉందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అందరి ప్రజలది. ఒకసారి ఒక నిర్మాణం జరిగిన తర్వాత అది ప్రజలకు చెందుతుంది. ఇప్పుడు ప్రజాభవన్ ఉన్నది, లేకపోతే ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు నివసించే దాన్ని ప్రగతి భవన్, దొరల గడి. ఈ రోజు ఆ గడిలో ఎవరు ఉంటారు? అదే మన కేసీఆర్ గారు సొంతమా? సెక్రటరియట్ కట్టిండు, సెక్రటరియట్ లో 600 కోట్లు కట్టి సెక్రటరియట్ కట్టినాం. సెక్రటరియట్ ఎవరిదండి? ప్రజలది. ఇప్పుడు వినియోగించుకోవట్లేదా ఆ ఫెసిలిటీ? ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుంది. ప్రగతి భవన్ నువ్వు పేరు మార్చినంత మాత్రం ఇంకోటి కాదు. కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ గారు ఎప్పుడు చేసినా ప్రజా సంక్షేమానికి, ప్రజల యొక్క మనుగడ సాగించడానికి కావాల్సిన వాళ్ళ జీవనం బాగుపడడానికి, గ్రామీణ జీవనం బాగుండాలంటే ప్రైమరీ సెక్టర్లో మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు, దాంతో ఇన్కమ్ జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండరీ సెక్టర్లో సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీ ఏదైతే ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది. సర్వీస్ సెక్టర్లో 3.5 లక్షల కోట్ల నుంచి మన 3.5 లక్షల నుంచి ఎంప్లాయీస్ 9.5 లక్షలకు పెరిగారు. అంతకుముందు మన ఎక్స్పోర్ట్ ఎంత ఉంటుందండి, 50,000 ఉంటుండే, 50,000 కోట్లు ఎక్స్పోర్ట్ ఉంటుండే, దాన్ని 2.5 లక్షల కోట్లకు ఎక్స్పోర్ట్ తీసుకుంటే. అంటే పింఛన్ల విషయంలో కూడా ఈరోజు ఒక బ్రేకింగ్ ఉండే, 1,28,000కు సంబంధించినటువంటి జనాభాకు సంబంధించినటువంటి పింఛన్లు కట్ అయిపోయినాయి. ఎలా ఉండబోతుంది దీని మీద, అంటే మీ పోరాటం ఎలా ఉండబోతుంది దీని మీద, మీరు ఏం స్పందిస్తుంది? ఉదయ్ కిరణ్ గారు ఒకటే మాట చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. తీసేసారు. లేలే, ఇవి మీకు కనిపిస్తాయి 1.5 lakh ఈరోజు తీసేసారు అని చెప్తారు. మొత్తం వాళ్ళు ఇప్పటి తీసేసి 3.5 లక్షలు తీసేసారు. ఈ 1.5 కలుపుకుంటే గతంలో 2 లక్షలు తీసేసారు. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీలో జరిగిన చర్చలో చెప్పారు. కాబట్టి మొత్తం కూడా పింఛన్లన్నీ ఎత్తేస్తారు.
పింఛన్లు కూడా బంద్ చేశారు కొన్ని రోజులు, రైతు బంధు బంద్ చేశారు. ఇష్టం రైతు బంధు టాపిక్ పక్కకు వద్దామన్న. అంటే 3 లక్షలు అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసేస్తే ఊరుకుంటారా అన్న ప్రజల్లో? ఒకటి, ప్రజలు ఈరోజు యూరియా దొరకకపోతే లైన్ కడుతున్నారు, పింఛన్ ఇవ్వకపోతే అక్కడ లైన్ కడుతున్నారు, దరఖాస్తు ఇస్తున్నారు, దండం పెడుతున్నారు. ప్రభుత్వం అన్నప్పుడు ఎప్పుడు కానీ బలహీనుని పక్షాన, పేదల పక్షాన వాళ్ళకు సహాయకారిగా ఉండేదే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఎంతసేపు తమ అన్నదమ్ముల ఆస్తులు పెరిగినాయా, మంత్రుల ఆస్తులు పెరిగినాయా అని బేరీ చేసుకోవడం కాదు కదా. ఈరోజు ఏం చూస్తున్నామండి తెలంగాణలో? రోజొక పంచాయతీ. ఏం పంచాయతీ? నైని కోల్ బ్లాక్, అది ఏది కోమటిరెడ్డి గారు తీసుకోన్నా, బట్టి గారు తీసుకోన్నా, లేకపోతే ఇక్కడ భూమి కబ్జా చేసారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోన్నా, లేకపోతే ఇంకొకరు తీసుకోన్నా. డైరెక్ట్గా ఒక మంత్రి ఇంటి మీదకి పోలీసులు రైడింగ్ పోతారు, ఒక బీసీ మహిళా మంత్రి ఇంటి మీదకి. అదే విధంగా వాళ్ళ డాక్టర్ వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎందుకన్నా, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద ప్రెస్ మీట్ పెడుతుంది. లిక్కర్ మీద వేసే స్టిక్కర్ గురించి కూడా జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెడతారు. డైరెక్ట్ గా ఒక మంత్రి పిఏ ఇసుక లారీలతో పట్టుబడతాడు. ఆ మంత్రి ఎప్పుడు చూసినా రీల్స్ తీసుకుంటుంటది. ఆమె ఎప్పుడు బస్తాలు మోస్తూనే ఉంటుంది, కానీ రీల్ తీస్తాడో కూడా తెలియదు. మళ్ళీ ఈమె సెల్ఫీ పెట్టుకొని తిస్తుందో కూడా అర్థం కాదు, అసలు పరిస్థితి ఉన్నది. బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు మీకు ఒక స్పష్టత చెప్తా. తుమ్మల నాగేశ్వరరావు గారు అని ఒక మంత్రి ఉంటారు, మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఒక రైతు వచ్చి అడిగిండు, మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను కదా, దాని మీద 2,10,000 ఉంది, నాకు నేను 10,000 కడితే నా 2 లక్షలు మాఫీ అవుతుందా అన్నాడు. అంటే ఆయన డైరెక్ట్గా మీడియా ముందు ఏమన్నాడంటే, నువ్వు ఆ 10,000 గట్టకు 2 లక్షల గురించి నన్ను అడగకు, ఇప్పటికి అయినాయి గంతే, ఎంత అయినా అనేది ఇవ్వని తెలియదు. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చిన, ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని చెప్తుంది రైతులకు, ఏ బ్యాంకు కట్టిందో లెక్కనైతే ఉండాలి కదా, ఆ కాగితం బయట పెట్టాలి కదా, ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే మరి? అదే కదా ప్రశ్నించింది. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు లేవు. కాబట్టి ఎప్పుడు కూడా నాంచవైద్య ధోరణిలో ఏం చేయాలి, రావాలి, కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, వెళ్ళిపోవాలి. అంటే రైతు భరోసా కూడా ఇప్పటికి, అంటే ఈ రబీ సీజన్ 6 సార్లు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత. 5 క్రాప్లు అయిపోయినాయి, 6వ క్రాప్ పోతాం. ఇప్పటి వరకు అయితే రైతు భరోసా గతంలో అయితే పడ్డాయి, ఈ టైం వరకు పడుతుండే. లాస్ట్ ఎప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వీళ్ళుగా అందరికి వేసినామని చెప్పి మన జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పిండు, మేము వేసినాము, అరాకొర పడకుంటున్నాయని. మీరేమో అసలు చేయలేదు అని చెప్పేసి మీరు పోరాటం. మీరు మంత్రి గారు చూసారు కానీ ముఖ్యమంత్రి గారు చూడనట్టు. ముఖ్యమంత్రి ఏమన్నా అంటే, నేను 2 లక్షలు రుణమాఫీ చేసిన, రైతు బంధు వేస్తున్నా, అది పడుతుందో పడతలేదో వాళ్ళకి ఎరక అన్నాడు. నువ్వు వేసిన పైసలకు ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటది కదా, ఎన్నిసార్లు మీకు తెలిసినంత వరకు ఎన్నిసార్లు? ఒక్కసారి 2023 డిసెంబర్లో కేసీఆర్ అది మీరు ఉంచిన పైసలు, కేసీఆర్ గారు జమ చేసిన పైసలు వేసిండు ఎలక్షన్ ఒకటి. తర్వాత మళ్ళీ ఒక్కసారి వేసిండు, అది కూడా ఫుల్ వేయలే, 4 ఎకరాలకు 5 ఎకరాలకు వేసిండు, మొన్న 2 ఎకరాలకు వేసిండు. అంతే మొత్తం పడ్డది వాళ్ళ ప్రభుత్వంలో పడ్డది 2 సార్లు 3 సార్లు పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వల్లే, అందరు రైతులకు వల్లే. మీరు ఎవరన్నా కేసీఆర్ మీటింగ్ ముందు పడ్డది, మీటింగ్ ముందు కేసీఆర్ జగిత్యాల మీటింగ్ ముందు 1 ఎకరానికి పడ్డది. జగిత్యాల మీటింగ్ ముందు 1 ఎకరానికి పడ్డది. అది ఏది అది కాళేశ్వరం దగ్గర మీటింగ్ పెట్టి 1 ఎకరానికి పడ్డది. మళ్ళీ ఇంకొక ఎకరానికి వేసారు, అంతే 2 ఎకరాలకు వేసారు తప్పితే. అంత మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత 1 ఎకరము, కేసీఆర్ మీటింగ్ తర్వాత 1 ఎకరం, 2 మీటింగ్. కేసీఆర్ బయటకు వెళ్తుండే పైసలు పడతాయి, అంతే. కేసీఆర్ తోటే నేనేమంటున్నా అంటే, నువ్వు నీ ప్రభుత్వంగా నువ్వు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పు. నువ్వు హామీలు ఇచ్చినావు, ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినావు, నువ్వు 6 గ్యారంటీలు 13 హామీలు అన్నావు, 420 ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టావు. నేను ఒకటే అడుగుతున్నా, నీ చేతులు లేని చేయలేదు. నువ్వేమన్నావు, గౌడన్నలకు కేసీఆర్ గారు గతంలో 15% రిజర్వేషన్ ఇచ్చారు వైన్స్లలో, నేను 20% ఇస్తాను. వైన్స్ టెండర్లు అయిపోయినాయి కదా, మరి ఇచ్చినావా నువ్వు? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను, ఇచ్చినావా? ప్రభుత్వ వర్కులలో బీసీలందరికీ కూడా 42% బీసీలకు వర్కులు ఇస్తాను, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? అండ్ నెక్స్ట్ నేనేమంటున్నా అంటే, ఈరోజు మహిళలను మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు, వృద్ధులను, వికలాంగులను, అందరినీ మోసం చేసినావు. ఎవరికి న్యాయం చేసినావు? నేనేమంటున్నా అంటే, మేము ఈ తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ మీద ప్రేమతో అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఒక విజన్ అనుకున్నప్పుడు దాన్ని సాధించేదాకా నిద్రపోలే. అని ఒక మాట చెప్పిండు, మిషన్ భాగీరథ నీళ్ళు లేకపోతే, ఇంటింటికి నల్లా నీళ్ళు లేకపోతే నేను ఓట్లోకి రానన్నాడు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్ని రిఫార్మ్స్ జరిగినాయండి? ఏ రిఫార్మ్స్? ఈరోజు నేను ఒకటే అంటున్నా, ఎప్పుడు కానీ కంపారిజన్ ఉంటుంది, పోలిక ఉంటుంది. ఆ పోలికలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా, అంటే కనీస అవసరాలను తీర్చడంలో కూడా విఫలం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కొనసాగాలని కోరుకుంటారు. అంటే ఫైనల్ గా
5-10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సడన్గా కేసీఆర్ కనుమరుగైపోవడం, ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం, ఎందుకు ఓడిపోయినామనే కొంత అంటే ఏమన్నా కరెక్షన్ చేసుకుంటారా? అంటే ఎందుకు ఓడిపోయినాము, ఎలా ఓడిపోయినాము అనేది ఏమన్నా ఉందా? అంటే చిత్తశుద్ధి అనేది బీఆర్ఎస్కి ఉందా అని అడుగుతాను. ఒకటే మాట చెప్తున్నా, మా పార్టీలో సమిష్టి నాయకత్వం ఉంటుంది. ఎక్కడికక్కడ పార్టీ వర్గాలన్నీ కూడా పోరాటంలో ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు అద్భుతమైన ప్రగతిని సాధించింది. కొంత హెల్త్ ప్రాబ్లమ్ తోటి సార్ రెస్ట్లో ఉన్నారు. అయినా కానీ నిరంతరం వస్తూనే ఉన్నారు. ఆయన మన జగిత్యాల మీటింగ్ చూశారు, అంతకుముందు నల్గొండ మీటింగ్ చూశారు. రెగ్యులర్గా మా పార్టీ శ్రేణులను గైడ్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా నేనేమంటానంటే కేటీఆర్ గారు నిరంతరం ప్రజల్లో ఉన్నారు, హరీష్ రావు గారు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, అంటే మాజీ మంత్రులు నేను చెప్పేది, అది నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే కొప్పుల ఈశ్వర్ కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, అందరూ కూడా నిరంతరం, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో మమేకమైన. ఏమి లేదే పార్టీలో ఏం కొనసాగందే మీకు జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడా? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణ సంపూర్ణంగా విశ్వసించింది కాబట్టి ఒక ప్రజానాయకుడు వచ్చేసి మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఎందుకు ఓడిపోయినాం అనేది ఏమన్నా మళ్ళా కరెక్షన్ చేసుకురా అంటున్నా. ఇంకొకటే చెప్తున్నా, మేము ఓటమి చెందలేదు. ఓటమి జరిగింది ఎక్కడంటే అబద్ధ మాటలతోటి నాయనా పులి కథ చెప్పి వీళ్ళంతా కూడా బంగారు కడియాన్ని ఆశ చూపించి ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు ఆ మోసం నుంచి బయటకు వచ్చారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు, నిరంతరం ప్రజలతో మమేకమైనారు. ఆయన ఏడికి పోలేదు. ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన నియోజకవర్గంలో, ఆయన పొలంలో ఆయన ఇల్లు కట్టుకొని ఉంటాడు. ఎవరు పోయినా అక్కడ కలుస్తుండు, మాట్లాడుతుండు. అక్కడ స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అంటే ఫైనల్గా రాకేష్ అన్న, 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే మీకు 5 మున్సిపాలిటీలు అప్ప చెప్పేసాడు. 9 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం. 9 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలురా కాంగ్రెస్లో? 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని. మేము దాని గురించి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం, హైకోర్టులో కూడా కేసు వేసినాం. ఆల్రెడీ దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. కాబట్టి కోర్టు తీర్పును శిరసా వహిస్తూ మేము ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో కూడా, ఇప్పుడు కాదు, మా గతంలో కూడా మేము ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు 2004లో అప్పుడు మేము 26 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు 26 మంది గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు అప్పుడు కూడా పోయారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు మొన్న జగ్గారెడ్డి గారు స్టేట్మెంట్ చూశారు కదా, నాకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన భిక్ష పెట్టింది కేసీఆర్ గారు అని చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి గారు స్పష్టంగా మా మీద పోటీ చేసిన ఆయన. కేసీఆర్ గారు 2 బై ఎలక్షన్లకు కరీంనగర్ పోటీ చేసి జీవన్ రెడ్డి గారే ఆయనే స్వయంగా వచ్చేసి టీఆర్ఎస్ ఆ రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాకు మా తెలంగాణకు న్యాయం జరిగింది కాబట్టి నేను కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తా, నేను ఏం ఆశించకుండా పనిచేస్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు ఒకటే మాట చెప్తున్నా, అంతిమంగా తెలంగాణ అభివృద్ధి అనేది మా పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఫైనల్గా ఒక 5 నుంచి 6 పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్, చిన్న 1 వర్డ్. కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని ఒక ఉద్యమంగా స్టార్ట్ చేసి లక్ష్యాన్ని చేరుకొని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు. ఆ మాట అన్నది నేను కాదు, ప్రణబ్ ముఖర్జీ గారు ఆ రోజు రాష్ట్రపతి గారు అన్నారు. సార్తో ఆ రోజు కూడా నేను అక్కడ ఉండడం నా అదృష్టం. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చో, ప్రపంచంలో ఏ డిక్షనరీ లేదని అబద్ధాలు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నట్టు రేవంత్ రెడ్డి. ప్రజల్ని మాయ చేయడం ద్వారా తను కావాలనుకున్న దాన్ని, తన కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదవిని, అది మిస్ వరల్డ్ పోటీలు కావచ్చు, మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డబ్బులు కట్టి చదువుకోవడం కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వ పైసలతో అనుభవించేవాడు రేవంత్ రెడ్డి. మీ పెద్దపల్లి ఎమ్మెల్యే ఆయన నా గర్కా నా ఘాట్కా. ఆయన చెప్పే ముచ్చటకు చేసే పనులకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు. మాకాడ బస్ డిపో అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఆయన మొగులను చూపించిండు, భూమి మీద కూర్చుండబెట్టిండు. కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రగతి వ్యూహకర్త. ఈరోజు ఏ దేశంకి ఎగినా ఆయన ఒకటే మాట చెప్పు, ఏ దేశం ఎగినా ఎందుకాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, చెప్పరా నీ తల్లి తెలంగాణ గురించి అని చెప్పేసి ఎక్కడికి పోయినా ఈరోజు కూడా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కోరుతున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. హరీష్ రావు నిరంతరం ప్రజల్లో మమేకమై తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండి కట్టు బానిసగా తెలంగాణ అభివృద్ధికి కష్టపడుతున్నటువంటి నాయకుడు హరీష్ రావు. ఈటల రాజేందర్ అనే అంటే అన్న వచ్చినప్పుడు అద్భుతమైన సిద్ధాంతాలతో వచ్చింది, కానీ తనకంటూ సిద్ధాంతాన్ని నిర్మించుకోలేని క్రమంలో తనని తాను వెతుక్కుంటూ వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యిండు. బండి సంజయ్ అని ఒక కార్పొరేటర్గా వచ్చిండు. అద్భుతమైన అవకాశం వచ్చినా తనను తాను నిలదొక్కుకోలేక
తను మాట్లాడుతున్న మాటల్లో నిజాన్ని ప్రజలకు పంచలేక విఫలమైనటువంటి ఒక నాయకుడు. రాకేష్ తెలంగాణ ఉద్యమం ఇంజనీరింగ్ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమం మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఉద్యమ బాటను చూపించింది. ఆయనతో పాటు మా జీవితకాలం కలిసి పనిచేయడానికి నడవడానికి సిద్ధమైన మాకంటూ లక్ష్యాలు గమ్యాలు ఏం లేవు. కేసీఆర్ గారు నిర్దేశించిందే మా లక్ష్యం, తెలంగాణ అభివృద్ధి మా ఆకాంక్ష. జర్నలిస్ట్ ఉదయ్ తన వృత్తిలో ప్రజలకు నిరంతరం మమేకమై తను ఏదైతే అనుకున్నాడో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏవైతే మార్పులు చేర్పులు జరగాలనుకున్నాడో నిరంతరం దానికి పరితపిస్తూ తనదైనటువంటి పాత్ర పోషిస్తూ జర్నలిజానికి ఒక అడ్రస్గా నిలిచేటువంటి వ్యక్తి ఉదయ్. రైట్, థ్యాంక్ యూ. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద మనతో పాటు ఉన్నటువంటి రాకేష్ చెప్పినటువంటి సందర్భం.